పెటాకులు అవడం మనం అందరూ చూసాము. కానీ రిసెప్షన్ పెటాకులు అవుతే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. వాడు సత్యపండు ఏంటి హుషారుకున్నావు? కొడుకు పెళ్లి చేస్తున్నావేంటి? కాదు సార్, నా పెళ్లి రిసెప్షన్ సార్, నా పెళ్లి రిసెప్షన్ సార్. నీకు పెళ్లి అంటే బాబు నువ్వు వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్నావు. కొన్ని కారణాల వల్ల కళ్యాణం లేట్ అయిన మాట వాస్తవం సార్. లేటు వయసులో దండయాత్ర మొదలెట్టావు. సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఏ దుర్మార్గుడు చంద్రలు అంటూ వస్తే డేంజర్ తప్ప అదర్వైజ్ నిర్విఘ్నంగా వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్, గవర్నమెంట్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కి పింఛన్ ఇస్తున్నారంట బాబాయ్. ఇవాళ లాస్ట్ డేట్ అంట బాబాయ్. మీరు ఒక్క సంతకం పెడితే బాబాయ్ నెల నెల పింఛన్ వస్తుంది బాబాయ్. పెట్టండి బాబాయ్. పెట్టించి అవసరం. పైగా పెళ్లి కూడా చేసుకుంటున్నాడు. పెళ్ళం పూల ఖర్చులకు వస్తాయి. పెట్టండి బాబాయ్. పెట్టి సత్యపండు బాబాయ్ పింఛన్ బాబాయ్. వెళ్ళమన్నానా? హలో కుమార్, రిసెప్షన్ బంజారా హిల్స్ బృందావన్ గార్డెన్ రా. తాజ్ కృష్ణా నుంచి రైట్ తీసుకొని అప్ తీసుకోరా. ఈ అదొక అడ్రస్ చెప్పింది, దీనిలో సట్ట చిరిగిపోయింది. అబ్బా ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏదైనా ఎక్స్ట్రా సట్ట కూడా తెచ్చుకోలేదే. సత్యపండు, విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. థ్యాంక్ యూ రా వీరదాసు. ఏంట్రా చేయాలా ఇస్తున్నావు? షేక్ హ్యాండ్ చేయమన్నా బెణికిందా? సంకలో చొక్కా చిరిగిపోయిందిరా. ఇంకో చొక్క వేసుకో. ఒక్కటే చొక్కా తెచ్చాను రా. అవునా, ఇప్పుడు ఎలా? అరే నీ కోట్ ఒక్కసారి ఎవరా? రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాను రా. వెలవాడివిరా, నువ్వు అడిగితే ప్రాణం ఇస్తాను. కోటి ఇవ్వలేనా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నా పరువు నిలబెడుతున్నావు రా. వేసుకో. గాయత్రి, గాయత్రి, అతిథులందరూ వస్తున్నారు. నీ మేకప్ చాలా తొందరరా. వస్తున్నానండి. ఈవిడే మా ఆవిడ. విష్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. అమ్మాయి ఏమో తాజ్ మహల్ లా ఉందిరా, ఈడేమో తాజ్ మహల్ టీపుల్ లా ఉన్నాడు. అసలు మ్యాచ్ అయిందరా? ఆ ఫోన్ లో అండి, ఫ్రెండ్ అండి. ఎక్కడికి వచ్చానా? ఇదే షష్ఠపూర్తి ఫంక్షన్ రా. షష్ఠపూర్తి కాదండి, నా రిసెప్షన్ ఫంక్షన్. షష్ఠపూర్తి కాదంటారా, రిసెప్షన్ అంట. కానీ నాకేమో షష్ఠపూర్తి అనిపిస్తుంది. నాకు తెలియకుండా మీరు కోట్ కొన్నారనమాట. మీ వల్ల కోట్ కన్నం వచ్చిందో, కోట్ వల్ల మీ కన్నం వచ్చిందో తెలియదు, కానీ మీరు మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నారండి. ఏమండి, దేని వల్ల వీడికి అందం వచ్చిందో నన్ను చెప్పమంటారా? అయ్యో చెప్పండి. ఆ కోట్ వల్లే వాడికి అందం వచ్చింది. కరెక్ట్ చెప్పారండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సత్పండి గారు. థ్యాంక్ యూ అండి. గోపాలరావు, ఆ కోట్ ఎలా ఉంది? సూపర్ నది. అది నా కోటే. నీదా? మీరు వెళ్ళి భోంచేయండి, మీరు వెళ్ళి భోంచేయండి. కోటు గురించి అడిగాడు రా. అడుగుతాడేమో ముందే చెప్పాను రా. ఏది అడిగినా కోటు గురించి మాత్రం చెప్పడానికి దండం పెడతాను. సరేలేరా. ఈడు మళ్ళీ వచ్చాడు. బాబాయ్ బాబాయ్, ఈ రోజే లాస్ట్ రోజు అంట బాబాయ్. ఫారం మీద ఒక్క సంతకం పెట్టు బాబాయ్. నెల నెల నీకు పింఛన్ వస్తుంది. నా మాట విను బాబాయ్. నా పరువు తీయకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోరా, లేకపోతే ఇంకా చంపిస్తాను నేను. అది కాదు బాబాయ్, పింఛను. మా బాబాయ్ ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. సత్యపండు, ఏదో పింఛన్ ఏదో ఇప్పిస్తా అటు తీసుకోవచ్చుగా. సర్లే, ఆ పింఛన్ గురించి నాకెందుకులే, నా కోటే నాకు ఇంపార్టెంట్. నాగబాబు గారు, కోట్ ఎలా ఉంది సార్? సూపర్. అనే సునీల్ అనే కోటు చాలా బాగుంది, కొంచెం పొడిగైంది. అడిగారు పిలిచి మరీ చెప్తున్నావు. 10 మంది గురించి నా కోటు గురించి చెప్పుకునే అర్హత నాకు లేదారా? సత్యపండు గారు, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. దూరం జరుగు. కోట్ నలుగుతుంది ఇక్కడ, ఓ వచ్చి పైన పడుతున్నావు. ఆయన కోట్ నలుగుతా నీకేందయ్యా? ఆడి కోట్ ఏంటి? అది నా కోట్ని తన కోట్లో ఫీల్ అయ్యే ఫ్రెండ్ అన్నమాట. నా కోట్ వేసుకుని ఫీల్ అవుతావేంట్రా? నువ్వు వేసుకుంది నా కోట్ అని వాడికి చెప్పు ముందు. నువ్వు చెప్పేసావుగా. కోట్ ఎక్కువ నీకు పెళ్ళేందుకు, రిసెప్షన్ ఎందుకురా? చిని బతుకు. హాయిరా వీరదాసు. హైరా గోపి, ఎలా ఉన్నావు? ఈ టార్చర్ భరించే కంటే ఈ కోటికి ఇచ్చినే బెటర్. అరే వెంకటేశ్వర్లు, ఒక గంట సేపు నీ కోట్ ఇవ్వరా? నీ కోట్ ఉంది కదరా? ఈ కోట దరిద్రుడురా, టార్చర్ పెట్టేస్తున్నాడు. ఆ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు కోట్లు అయిపోయినా బానే ఉంటావు వెళ్ళరా. అది కాదురా, ఒక సంఖలో షర్ట్ చిరిగిపోయిందిరా. నాకు 2 సంకలు జినిగినాయి. హాయిరా సత్పండు, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ రా. ఏంట్రా విశేషాలు? నువ్వు వేసుకున్న కోటు ఆ ఎర్రబాబు కూడా అంట. నువ్వు మాత్రం ఎవడో చెప్పకరా. నువ్వు వెళ్ళి భోంచి, అర్జెంట్ భోంచేరా. నువ్వు భోంచే.
ఈ రిసెప్షన్ అయిపోయి 10 కోట్లు నీకు కొనిస్తాను రా. ఒక్క గంట ఈ కోట్ నీది కాదనుకోరా ప్లీజ్ రా. సరేలేరా, ఎవరికి చెప్పంలే. ఏది వస్తే మెంటల్ దానా వచ్చిన దగ్గర నుంచి నీ ఫ్రెండ్ తోటే మాట్లాడుతున్నా. ఎవరితే అది ఎందుకని? బాల స్నేహితురాలండి. అయితే ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తాం, ఒకటి చోటు ఉంటాం తెలుసా. శోభన గదిలోకి ఇద్దరు కలిసి వస్తారా? ఎవరు వచ్చారు నువ్వు పీకేదేముందిరా? ఎనగడి నీలాంటోడరా మొక్కను వంచలేదు కానీ చెట్టును లొంగ తీసుకుంటా అన్నాడంట. దరిద్రుడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు, కావాలని నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కావట్లా. ఇంకా అర్థం కాలేదురా, నిన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నారు. తెంగర రాయాలా సార్? సార్ ఫోన్ లో సార్ ఫ్రెండ్ అండి. తిన్నారా? తిన్నానండి. అయితే బయటికి వెళ్ళిపోవచ్చు కదా సార్. ఎప్పుడు ఎలా నాకు తెలుసురా పిచ్చనాయాలా? నువ్వు చెప్పాలి, నాకు తెలీదా? ఈ పని నువ్వు చూసుకో. ఆయరా సత్తిపండు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. Thank you రా, thank you very much. 60లో కూడా 20లా కనబడుతున్నావు అంటే ఏమో అనుకున్నాను రా. అవును రవీర బాబు, ఇలాంటి కోట ఒకటి నీకు కూడా ఉండాలి కదరా. నాకు ఉందో లేదో గంట తర్వాత చెప్తాను రా. మళ్ళీ చెప్పాను మూడోసారి ఫీల్ అవుతాడు వాడు. అనేది ఫీల్ అవుతాడరా? వాడు ఫీల్ అవుతాడు. నువ్వు రిసెప్షన్ కి వచ్చావా? నా కోట్ చూడడానికి వచ్చావా? బాబాయ్ బాబాయ్ మళ్ళీ వచ్చాడు. ఈడేమో వచ్చిన ప్రతి ఒక్కడికి కోట్ నాది అని చెప్తాడు. ఈడేమో పింఛనిప్పిస్తాను రా బాబాయ్ అంటాడు. నీ బతుక్కి ఒక భరోసా బాబాయ్, అర్థం చేసుకో బాబాయ్. టైం లేదు బాబాయ్. నువ్వు నాకు చిన్నప్పుడు పీజి మిఠాయి తినిపించావు బాబాయ్. ఇప్పుడు నేను ఈ పింఛనిప్పించలేని వృద్ధాప్యంలో నీకు చెప్పు రుణం తీర్చుకునే అవకాశం నువ్వు బాబాయ్. నీకు దండం పెడతా బాబాయ్. నా రిసెప్షన్ చంపేస్తాను చంపేస్తాను రా. చెప్తే అర్థం కాదరా నీకు? బీపీ ఉందిరా, షుగర్ ఉందిరా, పోతావురా. ఈ పింఛన్ డబ్బులు కనీసం టాబ్లెట్లకైనా వస్తాయి బాబాయ్. కోట్ వేసుకొని బాడీలో ముడతలు కవర్ చేయగలవు బాబాయ్, కానీ బాడీలో ఉన్న రోగాల్ని కవర్ చేయలేవు బాబాయ్. అర్థం చేసుకో బాబాయ్. ఒక సంతకం పడేయచ్చు కదయ్యా. పెట్టు బాబాయ్, ఏలు ముద్ర వేసినా పర్లేదు బాబాయ్, పెట్టు. అబ్బే వాడు ఈగో ఒప్పుకోవట్లేదు. ఈ రిసెప్షన్ పెట్టుకుని నా పరువు తీసుకున్నట్టుందండి. కోడి జాగ్రత్త. ఏం చేస్తున్నారా నువ్వు? కోట్ తుడుస్తున్నాడు రా. మడతలు ఏమైనా పడుతున్నాయి ఇదిగో చిన్న చిన్నగా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సత్తిపండు. థ్యాంక్ యూ. చేయి వేసి మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రదర్, చేయి తీసి కూడా మాట్లాడచ్చు. ఈడవట్రా? నా అంకుమగుళ్ళే. ఏదేమైనా మీ జంట బాగుంది. మీ మాట ప్రకారం జంట బాగుంది అనుకుందామండి. ఏం లాభం? చెడిపోయిన మోటార్తో చెడులో వాటర్ తోడలేమన్న సంగతి అది తెలుసన్న విషయం నాకు తెలుసు. ఈడేవట్రా? నిన్న రెండో రంగు మొగుళ్ళారా? అబ్బాయి ఈ టెన్షన్ భరించలేకపోతున్నా. కూల్ డ్రింక్ వద్దురా, కూల్ డ్రింక్ తాగితే కోట్ మీద పడుతుంది. కూల్ డ్రింక్ తాగితే కోట్ మీద పడుతుంది. కోడి కుక్కలు తిన్నా ఆ కూల్ డ్రింక్ కోట్ మీద పడకుండా తాగుతాను రా. సాడిస్తాడా? రిసెప్షన్ అయిన తర్వాత కూల్ డ్రింక్ తాగు, కోట్ మీద పడుతుంది. బాబు నాకు 2 కూల్ డ్రింక్. మనిషికి ఒకటే కూల్ డ్రింక్ సార్, 2 ఇవ్వద్దన్నారు. అందరికి ఒకటి, కానీ నేను వేరు, నాకు రండి సార్ 2 ఇవ్వలేను సార్, ఒకటే ఇస్తా. అంటే నేను ఎవరు అనుకుంటున్నావు నన్ను? కోడి తీచ్చామనండి ఫస్ట్. 2 కూల్ డ్రింకులు కోట్ ఎందుకు ఇచ్చావా నువ్వు? ఆ పెళ్లి కొడుకు వేసుకున్న కోట్ ఎవరితో తెలుసా? అది నాది. ఏంటి కోట్ నీదా? నాది, అవును. ఆ కోట్ నాది. అలాంటి నాకే ఒక కూల్ డ్రింక్ ఇస్తా అంటావురా నువ్వు? సొంత కోటు కూడా లేకుండా రిసెప్షన్ చేసుకునే నీలాంటి దరిద్రుడి దగ్గర పనిచేయడం కింద కోట్ మీద పడుతుంది. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదు? ఒక్క నిమిషం ఉండు. కోట్ తీవా, అందరు ఊసేటట్టున్నారు నీ మీద. ఉయ్. ఈ కోట్ మీది కదా ఆయనదా? అవునే. అద్దె కోట్తో రిసెప్షన్ చేసుకుంటాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోను. పద. అబ్బో గ్లామర్ వెళ్ళిపోతుంది. సంఖలో చొక్కా తిరిగిందని నీ కోట్ తీసుకున్నందుకు నా జీవితాన్ని సంక్రాకించేసావు కదరా. చూసావా బాబాయ్? అటు పెళ్ళం మిస్ అయింది, ఇటు పింఛను మిస్ అయింది. మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను బాబాయ్, ఎవరు శాశ్వతం కాదు. నేను ముందే చెప్పాను కదరా, ఇడికి పెళ్ళమో పోయింది, పెన్షన్ పోయింది. అరే నా జీవితం సంకనాకి పోవడానికి మీ ముగ్గురే కదరా కారణం. అంటే నేను కోట్ ఇవ్వడం తప్పారా? పింఛన్ ఇప్పించాలనుకుంటే నా తప్ప బాబాయ్. ఫోన్ల మాట నా తప్పండి. మీది తప్పు కాదురా. ఓవరేజ్ లో పెళ్లి చేసుకుని పెళ్లి రిసెప్ట్ ఎక్కడో పెట్టుకోవడం
అనేసి ఇక్కడ పెట్టుకున్నావు చూడు, నాది తప్పురా. ఆ, నాది రేయ్. అది ముందు తెలుసుకో బంగారం అంటావా? రండ్రా. నా తప్పురా, నా తప్పురా, నా తప్పురా, నా తప్పు. నాగబాబు సార్, ఇన్జస్టిస్ జరిగింది నాగబాబు సార్. ఆ పింఛను సంతకం పెట్టి సరిపోయింది ఇది. కనీసం పెళ్ళం పూల కచ్చ కన్నా వచ్చాయి, చెప్తానే నన్ను వినలేదు. మీ ఆశీర్వాదం లేదా తేడా ఉంది సార్. గుడ్, బాగుంది. సునీల్ గారు, ఏమండి ఈసారి మటుకు మీరు మంచి టైలర్లతో 2-3 సార్లు సంకల్లో ఎక్కువ కుట్టించుకోండి. చాలా బాగా చేశారండి. వెరీ నైస్.